ఆర్బీఐ మీటింగ్ రూంలో కూర్చునే వాళ్ళు ఒక చిన్న నెంబర్ మారిస్తే లైక్ మరుసటి రోజు ఉదయానికి మన హోమ్ లోన్ ఈఎంఐ అమాంతం ఎందుకు పెరిగిపోతుంది? యా, ఇది చాలా పెద్ద మిస్టరీ కదా. బేసిక్గా మనకి బ్యాంక్ అంటే ఒక బ్రాంచ్ లేకపోతే ఒక ఏటీఎం లాగా మాత్రమే కనిపిస్తుంది. అవును. కానీ ఈ బ్యాంకులకే బ్యాంక్ అయిన ఆర్బీఐ అసలు ఈ మనీ ఫ్లోని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చాలామందికి తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు మన డీప్ డైవ్లో ఆ ఇన్విజిబుల్ మెకానిజమ్స్ని పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఏపీపీఎస్సీ, ఏఎస్ఓ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సోర్సెస్, అలాగే ఆర్బీఐ 2026 ఎకనామిక్ ఇండికేటర్స్ని బేస్ చేసుకుని మనం రిజర్వ్ బ్యాంక్ వాడే మానిటరీ పాలసీ టూల్స్ గురించి డీటెయిల్గా చర్చిద్దాం. రైట్. అంటే ఈ రెపో రేట్, బ్యాంక్ రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటివన్నమాట. కరెక్ట్. ఇవి వినడానికి ఎగ్జామ్లో వచ్చే బోరింగ్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ లాగా అనిపిస్తాయి, కానీ మన మెయిన్ మిషన్ ఏంటంటే అసలు ఈ పర్సంటేజ్ నెంబర్స్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి, ఇవి మన డైలీ లైఫ్ని, మార్కెట్ స్పెండింగ్ని డైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ చేస్తాయనేది సింపుల్గా అర్థం చేసుకోవడం. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ గోల్. ఎందుకంటే ఎకానమీ అనేది మన లైఫ్ని నడిపించే ఒక పెద్ద ఇంజిన్ అనుకుంటే, ఈ పాలసీ టూల్స్ అన్నీ ఆ ఇంజిన్కి ఉన్న డైరెక్ట్ గేర్స్ లాంటివి. సో లెట్స్ అన్పాక్ దిస్. ముందుగా ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బ్యాంకులు అసలు పబ్లిక్కి లోన్స్ ఇవ్వడానికి ముందు వాళ్ళు స్ట్రిక్ట్గా పాటించాల్సిన కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి కదా. అవును. ఒక బ్యాంకు తన దగ్గరున్న మనీ అంతా అప్పుగా ఇచ్చేయడానికి వీల్లేదు. వాళ్లు ముందుగా వాళ్ల టోటల్ డిపాజిట్స్లో కొంత భాగాన్ని రిజర్వ్ చేసి పక్కన పెట్టాలి. ఓకే. వీటినే వేరియబుల్ రిజర్వ్ రేషియోస్ అంటారు. ఇందులో ఫస్ట్ది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది సిఆర్ఆర్, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. రైట్. ఈ సిఆర్ఆర్ అంటే ఏంటో కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. బేసిక్గా దీని లెక్క ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. ఒక బ్యాంక్ దగ్గరున్న టోటల్ డిపాజిట్స్ని ఫార్మల్గా ఎన్డీటీఎల్ అంటారు. అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఒక్క నిమిషం, ఎన్డీటీఎల్ అంటున్నారు, అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సింపుల్ టర్మ్స్లో డిమాండ్ అంటే ఏంటి అండ్ టైం అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. డిమాండ్ డిపాజిట్స్ అంటే కస్టమర్ ఎప్పుడు అడిగితే అప్పుడు బ్యాంకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బు. లైక్ మీ సేవింగ్స్ అకౌంట్స్ లేదా కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, అవి. ఓకే. ఇక టైం డిపాజిట్స్ అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు లాక్ అయ్యుండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్డీస్. ఈ రెండో కలిపితే వచ్చేదే టోటల్ ఎన్డీటీఎల్. ఓహో, అంటే నా సేవింగ్స్ అకౌంట్లో ఉన్న క్యాష్, నా ఫాదర్ ఎఫ్డీలో ఉన్న డబ్బు, ఇదంతా కలిపి ఆ బ్యాంక్ దగ్గరున్న టోటల్ ఫండ్స్ అన్నమాట ఎన్డీటీఎల్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో ఈ టోటల్ ఎన్డీటీఎల్లో కొంత పర్సెంటేజ్ని బ్యాంకులు ఆర్బీఐ దగ్గర రా లిక్విడ్ క్యాష్గా పక్కన పెట్టేయాలి. 2026లో ఈ సిఆర్ఆర్ రేటు ఎగ్జాక్ట్గా 3.00% దగ్గర ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి రైతుల దగ్గర నుంచి ఒక 100 crore రూపీస్ డిపాజిట్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు అందులో 3 crores స్ట్రెయిట్గా ఆర్బీఐ వాల్ట్లోకి వెళ్ళిపోతాయా? అవును, కరెక్ట్గా వెళ్ళిపోతాయి. దాన్ని ఆ బ్యాంక్ వాళ్లు అస్సలు ముట్టుకోవడానికి వీల్లేదు. ఇక్కడ నాకొక డౌట్. బ్యాంక్ ఆ 3 కోట్ల రూపాయలని ఆర్బీఐ దగ్గర లాక్ చేసేస్తుంది కదా, మరి దానిపైన బ్యాంక్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? అసలు రాదు. వెయిట్, ఏంటి జీరోనా? యా, జీరో ఇంట్రెస్ట్. ఈ పక్కన పెట్టిన లిక్విడ్ క్యాష్ పైన ఆర్బీఐ బ్యాంకులకు ఎలాంటి వడ్డీ ఇవ్వదు. ఒక్క నిమిషం, అది బ్యాంక్కి ప్యూర్ లాస్ కదా. అంటే కస్టమర్కేమో బ్యాంక్ వడ్డీ కట్టాలి, కానీ ఆ డబ్బు తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర జీరో ఇంట్రెస్ట్కి లాక్ చేయాలి. బ్యాంకులు దీనికెందుకు ఒప్పుకుంటాయి? యాక్చువల్లీ ఇక్కడే మనం ఆర్బీఐని ఒక రెగ్యులేటర్ లాగా చూడాలి. బ్యాంకులు ప్రాఫిట్ కోసం కాదు ఆ డబ్బుని అక్కడ పెట్టేది, సేఫ్టీ కోసం. ఒకవేళ బ్యాంకులు ఫుల్ రిస్క్ తీసుకొని డబ్బులన్నీ లోన్స్గా ఇచ్చేసి నష్టపోతే ఏమవుతుంది? కస్టమర్స్ డబ్బులు పోతాయి. రైట్. ఆ రిస్క్ని తగ్గించడానికి ఇదొక రూల్. ఇంకో విషయం ఏంటంటే, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ ఈ సిఆర్ఆర్ని సింపుల్గా పెంచేస్తుంది. అప్పుడు బ్యాంకుల దగ్గర అప్పులివ్వడానికి మనీ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా స్పెండింగ్ ఆగిపోతుంది. మేక్ సెన్స్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది. సిఆర్ఆర్ అంటే లిక్విడ్ క్యాష్ని జీరో ఇంట్రెస్ట్కి లాక్ చేయడం. మరి రెండో రూల్ అయిన ఎస్ఎల్ఆర్ పరిస్థితి ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. 2026లో ఈ ఎస్ఎల్ఆర్ పర్సెంటేజ్ 18.00% ఉంది.
సిఆర్ఆర్ని క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెడితే ఈ ఎస్ఎల్ఆర్ని బ్యాంకులు తమ స్వంత వాల్ట్లోనే ఉంచుకుంటాయి. ఓకే, వాళ్ళ దగ్గరే ఉంటుంది. అవును, కానీ క్యాష్గా కాదు, సేఫ్ అసెట్స్ రూపంలో ఉంచుతాయి. లైక్ గవర్నమెంట్ బాండ్స్ లేదా గోల్డ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉంచాలి. అండ్ దీనిపైన బ్యాంకులకి ఇంట్రెస్ట్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి ఆ బాండ్స్ ఇచ్చే రిటర్న్ వాళ్ళకొస్తుంది. ఇది వింటుంటే నాకు 1991 ఇండియన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి గుర్తొస్తోంది. ఆ టైంలో ఈ ఎస్ఎల్ఆర్ రూల్ని చాలా ఎక్స్ట్రీమ్గా వాడారు కదా. అవును, అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 1991లో మన గవర్నమెంట్ దగ్గర అసలు డబ్బులు లేవు. అప్పుడు గవర్నమెంట్ డెట్ని ఫండ్ చేయడానికి ఆర్బీఐ ఈ ఎస్ఎల్ఆర్ పర్సెంటేజ్ని ఏకంగా 38.5%కి పెంచేసింది. అమ్మో, 38.5% అంటే బ్యాంకుల దగ్గరున్న ప్రతి 100 రూపాయల్లో దాదాపు 39 రూపాయలు బలవంతంగా గవర్నమెంట్ బాండ్స్ కొనేందుకే వాడాల్సొచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ, బ్యాంకుల చేత బలవంతంగా గవర్నమెంట్కి అప్పి పెంచడానికి వాడిన టెక్నిక్ అది. ఇప్పుడు 2026లో ఇది 18% ఉంది. అంటే ఇందాకటి మన కోఆపరేటివ్ బ్యాంక్ తమ 100 కోట్లలో 18 కోట్లని సేఫ్లీ లాక్ చేయాలి. ఓకే, దానివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే డిపాజిటర్స్కి వాళ్ల డబ్బులు వెనక్కివ్వడానికి బ్యాంకు దగ్గర ఎప్పుడూ ఒక సేఫ్ లిక్విడ్ బఫర్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం సింపుల్గా ఒక అనాలజీతో చెప్పొచ్చు. సిఆర్ఆర్ అనేది మనం ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఇంటి ఓనర్కి ఇచ్చే జీరో ఇంట్రెస్ట్ సేఫ్టీ డిపాజిట్ లాంటిది. రైట్. దాన్ని మనం వాడలేము, వడ్డీ రాదు. కానీ ఎస్ఎల్ఆర్ అనేది మన దగ్గరే ఉంచుకునే మన సొంత ఎమర్జెన్సీ ఎఫ్డి లాంటిది. మనకి వడ్డీ వస్తుంది అండ్ ఎమర్జెన్సీకి పనికొస్తుంది. కరెక్టేనా? దాట్స్ అ బ్రిలియంట్ అనాలజీ. ఎగ్జాక్ట్లీ అంతే. ఈ రెండు రిజర్వ్ రేషియోస్ పక్కన పెట్టిన తర్వాతే బ్యాంకులు వాళ్ల అసలైన వ్యాపారం మొదలు పెడతాయి. ఓకే, ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా సెట్ అయింది. కానీ నాకు క్వశ్చన్, బ్యాంకులు జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నాయి, బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే డైలీ ఆపరేషన్స్లో కొన్నిసార్లు సడన్గా క్యాష్ షార్టేజ్ రావచ్చు, లేదా సడన్గా ఎక్సెస్ క్యాష్ వచ్చి పడొచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలైన డైనమిక్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దీనికోసమే ఆర్బీఐ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. దాన్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కారిడార్, సింపుల్గా ఎల్ఏఎఫ్ కారిడార్ అంటారు. సో ఒక బ్యాంకుకి ఈ రోజు సడన్గా క్యాష్ కావాలంటే ఈ కారిడార్లోకి ఎంటర్ అవ్వాలి. దీంట్లో మనం ఎప్పుడు వినే రెపో రేట్కి ఏమైనా సంబంధం ఉందా? పూర్తిగా సంబంధం ఉంది. రెపో రేట్ అంటే రీపర్చేజింగ్ ఆప్షన్. 2026లో ఇది 5.25% దగ్గర ఉంది. దీన్ని కింగ్ ఆఫ్ మానిటరీ రేట్స్ అని చెప్పొచ్చు. ఓ, కింగ్ రేటునా? అవును. ఒక బ్యాంక్కి షార్ట్ టర్మ్ కోసం క్యాష్ అవసరమైతే వాళ్ళు డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్లి అప్పు తీసుకునే రేటు ఇది. ఫ్రీగా ఊరికి అడిగిన వెంటనే ఇచ్చేస్తుందా ఆర్బీఐ? అస్సలివ్వదు. బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే జీసెక్స్ని ఒక తాకట్టులాగా కొలాటరల్గా పెట్టి ఆర్బీఐ దగ్గర ఈ షార్ట్ టర్మ్ లోన్ తీసుకోవాలి. ఓకే, దీన్ని మనం ఒక రియల్ లైఫ్ సినారియోకి కనెక్ట్ చేద్దాం. మన దగ్గర ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిందనుకుందాం. ఊర్లో రైతులందరూ విత్తనాల కోసం ఒకేసారి బ్రాంచ్కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేయాలి అనుకుంటారు. అప్పుడు బ్యాంక్లో క్యాష్ సడన్గా అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పర్టిక్యులర్ వీక్లో బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్లి ఒక 10 crore వర్తున్న బాండ్స్ ఇచ్చి 10 crore క్యాష్ని అప్పుగా తీసుకుంటాడు. దీనికి ఆర్బీఐ ఆ 5.25% రెపో రేట్ వసూలు చేస్తుంది. ఓకే, మేక్ సెన్స్. ఆ తర్వాత రైతుల దగ్గర మళ్లీ డబ్బులు డిపాజిట్ అయినప్పుడు బ్యాంక్ ఆ డబ్బుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి వాళ్ల బాండ్స్ని వెనక్కి కొనుక్కుంటుంది. అందుకే దీన్ని రీపర్చేజింగ్ ఆప్షన్ అంటే రెపో అంటారు. రైట్. సో 2022-23లో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆర్బీఐ ఈ రేటుని ఏకంగా 4.00% నుంచి 6.50%కి పెంచేసింది. దాంతో బ్యాంకులకి బారోయింగ్ కాస్ట్ పెరిగింది. అవును. ఆ భారాన్ని వాళ్లు మన ఫ్లోటింగ్ హోమ్ లోన్ ఈఎంఐస్ మీద పాస్ చేశారు. మన నెత్తిన వడ్డీ భారం పడింది. అదన్నమాట స్టోరీ. కరెక్ట్గా కనెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు 2026లో మళ్లీ ఎకానమీని బ్యాలెన్స్ చేయటానికి దాన్ని 5.25%కి అడ్జస్ట్ చేశారు. ఇది బారోయింగ్ గురించి. మరి రివర్స్లో ఆలోచిస్తే బ్యాంకు దగ్గరే విపరీతమైన డబ్బు మిగిలిపోయి దాన్ని ఎవరికీ లోన్గా ఇవ్వలేకపోతే అప్పుడేంటి పరిస్థితి? ఎక్సెస్ క్యాష్కి వాడే టూల్ పేరు ఎస్డిఎఫ్ అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. 2026లో దీని రేటు 5.00%.
బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఆ మనీని తీసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడొక పెద్ద క్యాచ్ ఉంది. ఈ ఎస్డీఎఫ్లో ఆర్బీఐ బ్యాంకులకు తిరిగి ఎలాంటి కొలాటరల్ అంటే జీసెక్స్ ఇవ్వదు. వెయిట్ పాత సిస్టంలో రివర్స్ రిపో ఉండేది కదా, బ్యాంకులు డబ్బులు పెడితే ఆర్బీఐ వాళ్ళకి సెక్యూరిటీగా బాండ్స్ ఇచ్చేది. మరి ఇప్పుడు కొలాటరల్ ఎందుకు ఇవ్వట్లేదు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన హిస్టరీ ఉంది. మీకు 2016 డిమానిటైజేషన్ టైం గుర్తుందా? ఖచ్చితంగా గుర్తుంది. పాత 500,000 నోట్స్ బ్యాన్ చేసినప్పుడు జనాలందరూ గంటల కొద్దీ లైన్లల్లో నిలబడి బ్యాగుల కొద్దీ డబ్బులు తీసుకొచ్చి బ్యాంకుల్లో వేశారు. ఇంగ్లో బ్యాంక్స్లో క్యాష్ విపరీతంగా పేరుకుపోయింది. లక్షల కోట్లు. బ్యాంకులు ఆ డబ్బుని తీసుకెళ్లి ఆర్బీఐ దగ్గర రివర్స్ రెపోలో పార్క్ చేయాలి అనుకున్నాయి. రైట్. అప్పటి పాత సిస్టమ్ ప్రకారం బ్యాంకులు ఆ క్యాష్ ఇచ్చినందుకు ఆర్బీఐ వాళ్లకి తిరిగి కొలేటరల్గా బాండ్స్ ఇవ్వాలి కదా. కానీ అంత పెద్ద మొత్తంలో క్యాష్ వస్తే తిరిగి ఇవ్వడానికి ఆర్బీఐ దగ్గర కూడా సరిపడా బాండ్స్ లేవు. వాట్? నిజమా? అంటే మన దేశం సెంట్రల్ బ్యాంక్ దగ్గరే కొలేటరల్ షార్టేజ్ వచ్చిందనమాట. అన్బిలీవబుల్. నిజమే. ఆ కొలేటరల్ బాటిల్ నెక్ని సాల్వ్ చేయడానికే ఈ ఎస్డీఎఫ్ని తెచ్చారు. బేసిక్గా నో కొలాటరల్ రిక్వైర్డ్. మీరు మీ సర్ప్లస్ క్యాష్ మాకు ఇచ్చేయండి, మేం 5.00% వడ్డీ ఇస్తాం, కానీ బాండ్స్ అడగొద్దు అని ఆర్బీఐ చెప్పే సిస్టమ్ ఇది. ఇది ఎల్ఏఎఫ్ కారిడోర్కి ఒక సాలిడ్ ఫ్లోర్ లాగా పనిచేస్తుంది. అయితే నాకొక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ఎస్డీఎఫ్ అనేది కొలేటరల్ ఫ్రీ అని చెప్పారు. ఇది పాత సిస్టమ్కి ఒక మోడర్న్ అప్గ్రేడ్ కదా. మరి పాత సిస్టమ్ అయిన రివర్స్ రీపోని ఇంకా ఎందుకుంచారు? 2026లో దాని రేటు 3.35% అని రిపోర్ట్స్లో ఉంది కదా. ఎందుకంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో అన్నీ ఎప్పుడూ నార్మల్గా ఉండవు. కొన్నిసార్లు ఒక సివియర్ ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది. అప్పుడు బ్యాంకులు బయట కార్పొరేషన్స్కి లోన్ ఇవ్వడానికి భయపడతాయి. ఓకే. అండ్ అదే టైంలో వాళ్ళకి 100% సేఫ్టీ కోసం ఖచ్చితంగా కొలాటరల్తో పాటు రిటర్న్ కావాలి. అలాంటి అరుదైన మార్కెట్ కండిషన్స్ కోసం పాత ట్రెడిషనల్ ఆప్షన్ని సిస్టంలో అలానే ఉంచారు. కానీ డైలీ ఆపరేషన్స్కు మాత్రం ఎస్డీఎఫ్నే వాడుతున్నారు. అర్థమైంది. మరి ఇంకొక రేటుంది, ఎంఎస్ఎఫ్ అంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. దీని రేటు 2026కి 5.50% ఉంది. దీని సంగతేంటి? ఎంఎస్ఎఫ్ అనేది ఆ కారిడార్కి సీలింగ్ అన్నమాట. ఇది అబ్సల్యూట్ ఎమర్జెన్సీ ఓవర్ నైట్ బారోయింగ్ కోసం. ఒకవేళ బ్యాంక్ దగ్గర రీపోలో తాకట్టు పెట్టడానికి ఎక్సెస్ బాండ్స్ ఏమీ లేవనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అంటే బ్యాంక్ దగ్గర క్యాష్ లేదు, పక్కన పెట్టడానికి బాండ్స్ లేవు, ఇంకప్పుడు బ్యాంక్ చేతులెత్తేయాల్సిందేనా? అలా చేతులెత్తితే బ్యాంక్ దివాలా తీస్తుంది కదా. సిస్టమ్ మీద జనాలకు నమ్మకం పోతుంది. అది జరగకూడదు కాబట్టే ఎంఎస్ఎఫ్ ఆప్షన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ మార్చ్లో భారీగా కార్పొరేట్ ట్యాక్స్ పేమెంట్స్ జరుగుతాయి. అకౌంట్స్ నుంచి 100 కోట్లు ఒకేసారి విత్డ్రా అవుతాయి. బ్యాంక్ దగ్గర క్యాష్ పూర్తిగా డ్రై అయిపోతుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ మ్యాండేటరీ ఎస్ఎల్ఆర్ కోటా ఉంది కదా. అవును, 18% ఎమర్జెన్సీ ఎఫ్డీ లాంటి బఫర్ అన్నాం కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఎస్ఎల్ఆర్ కోటాలోంచి జీసెక్స్ని ఎక్సెప్షనల్గా బయటకు తీసి వాటిని వాడి ఈ ఎంఎస్ఎఫ్ లోన్ తీసుకుంటారు. ఇదొక ఎమర్జెన్సీ కాబట్టి, నార్మల్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి నార్మల్ రెపో రేట్ కంటే కొంచెం ఎక్కువ వడ్డీ కట్టాలి. అదే ఆ 5.50%. ఓకే. కారిడార్ మొత్తం ఒక క్లియర్ పిక్చర్ లాగా కనెక్ట్ అయింది. కానీ ఇదంతా కేవలం రోజువారీ సర్దుబాట్లు, జస్ట్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ కదా. అవును. ఒకవేళ ఎకానమీని భారీగా కదిలించాలంటే, అంటే మార్కెట్లోకి డైరెక్ట్గా 100 కోట్ల మనీ పంప్ చేయాలన్నా లేదా లాగేసుకోవాలన్నా ఈ చిన్న చిన్న పర్సంటేజ్ మార్పులు సరిపోవు కదా. అప్పుడు ఆర్బీఐ ఎలాంటి టూల్స్ వాడుతుంది? దాట్స్ వేర్ ద హెవీ డ్యూటీ టూల్స్ కమ్ ఇన్. వీటినే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లేదా ఓఎంఓస్ అంటారు. ఇవి డైరెక్ట్గా మార్కెట్లో డబ్బు వాల్యూమ్ని మార్చేస్తాయి. ఇందులో ఫస్ట్ ది అవుట్ రైట్ ఓఎంఓస్. అవుట్ రైట్ అంటే? లైక్ డైరెక్ట్గా బాండ్స్ అమ్మడం, కొనడం లాంటివా. అవును. డిసెంబర్ 2025లో జరిగిన ఒక సినారియో చూద్దాం. అప్పుడు ఇన్ఫ్లేషన్ కేవలం 2% కంటే తక్కువ ఉంది. అంటే మార్కెట్లో డిమాండ్ లేదు. కానీ మన దేశం అప్పుడు 7.3% జీడీపీ గ్రోత్ టార్గెట్ పెట్టుకుంది. ఓకే. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మార్కెట్లో బిజినెస్లు ఎదగాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, వాళ్ళకి లోన్స్ కావాలి కదా. అప్పుడు ఆర్బీఐ రంగంలోకి దిగి ఏం చేసింది? ఆర్బీఐ ఏకంగా 1 lakh crore వర్త్ బాండ్స్ని బ్యాంకుల దగ్గర్నుంచి డైరెక్ట్గా కొనేసింది. ఆ బాండ్స్ తీసుకుని బదులుగా ఆ 1 lakh crore ఫ్రెష్ క్యాష్ని బ్యాంకుల అకౌంట్స్లోకి ఇంజెక్ట్ చేసింది. వావ్! 1 lakh crore ఫ్రెష్ క్యాష్ మార్కెట్లోకి వచ్చిందన్నమాట. అవును.
దాంతో బ్యాంకుల దగ్గర విపరీతంగా డబ్బొచ్చింది. ఆ క్యాష్ని బ్యాంకుల్లో ఖాళీగా ఉంచలేరు కదా, సో చాలా తక్కువ వడ్డీకే వ్యాపారస్తులకి లోన్స్గా ఇచ్చారు. ఆ డబ్బంతా మార్కెట్లోకి వెళ్లి మన గ్రోత్ టార్గెట్కి హెల్ప్ చేసింది. సూపర్. ఇదే లిస్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ టర్మ్ కూడా ఉంది. ఆపరేషన్ ట్విస్ట్. పేరు వినడానికి ఏదో 1960s డాన్స్ స్టైల్ లాగా ఉంది. యాక్చువల్లీ మీరు నమ్మరు కానీ ఆ పేరు నిజంగానే ఆ 1960s డాన్స్ క్రేజ్ నుంచే వచ్చింది. ఈ ఆపరేషన్ ట్విస్ట్లో ఆర్బీఐ ఒకేసారి 2 పనులు చేస్తుంది. వాళ్ళు లాంగ్ టర్మ్ బాండ్స్ని బై చేస్తూ ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఉన్న షార్ట్ టర్మ్ బాండ్స్ని సెల్ చేస్తారు. హోల్డ్ ఆన్. ఇదెలా పనిచేస్తుంది? ఒక చేత్తో కొని ఇంకో చేత్తో అమ్మితే అసలు నెట్ ఎఫెక్ట్ ఏముంటుంది? మార్కెట్లోకి ఫ్రెష్ క్యాష్ రాలేదు కదా, దీనివల్ల ఎకానమీకి ఏం లాభం? క్యాచ్ అక్కడే ఉంది. ఇక్కడ మనం యీల్డ్ కర్వ్ అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈల్డ్ కర్వ్ అంటారేంటి? దాట్ సౌండ్స్ టూ టెక్నికల్. అసలు లాంగ్ టర్మ్ బాండ్స్ కొంటే ఏం జరుగుతుందో సింపుల్గా చెప్పండి. చెప్తాను. బాండ్స్ విషయంలో ప్రైస్ పెరిగితే దానిమీదొచ్చే ఇంట్రెస్ట్ యీల్డ్ తగ్గిపోతోంది. ఇది మార్కెట్ రూల్. ఆర్బీఐ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ బాండ్స్ని భారీగా కొంటుందో మార్కెట్లో వాటికి డిమాండ్ పెరిగి వాటి ప్రైస్ పెరుగుతుంది. ఓకే, ప్రైస్ పెరుగుతుంది. ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతాయి. దీన్ని కోవిడ్-19 పాండమిక్ రికవరీ టైంలో బాగా వాడారు. ఓ, ఐ గెట్ ఇట్ నౌ. దీన్ని సింపుల్గా డీకోడ్ చేస్తే ఆర్బీఐ కొత్తగా సిస్టంలోకి డబ్బులు పంపు చేయలేదు, కానీ లాంగ్ టర్మ్ బాండ్స్ రేట్లు పడిపోయేలా చేసింది. ఎగ్జాక్ట్లీ. ఇది వల్ల ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు కట్టడానికో, పవర్ ప్లాంట్స్ కోసమో 10-year లోన్స్ తీసుకుంటే వాళ్ళకు ఆ లోన్స్ చాలా చీపర్గా దొరుకుతాయి. అంటే ఎటువంటి కొత్త మనీ ప్రింట్ చేయకుండానే జస్ట్ వాళ్ళ దగ్గరున్న కార్డ్స్ని షఫుల్ చేసి పెద్ద ప్రాజెక్ట్స్కి లోన్స్ చీప్గా దొరికేలా చేశారన్నమాట. దట్స్ యాక్చువల్లీ బ్రిలియంట్. అవును, ఇదొక మాస్టర్ స్ట్రోక్. మార్కెట్ సైకాలజీని కంట్రోల్ చేస్తూ గ్రోత్ని పుష్ చేయడం. అమేజింగ్. ఓకే, ఇప్పుడు ఇంకో పాత టూల్ గురించి అడుగుతాను. బ్యాంక్ రేట్. ఒకప్పుడు ఇది లాంగ్ టర్మ్ లోన్స్కి వాడే రేట్ కదా. 2026లో ఇది 5.50% ఉంది. ఇప్పుడు దీని ఉపయోగం ఏంటి? యా, ఒకప్పుడు బ్యాంక్ రేట్ అంటే లాంగ్ టర్మ్ కొలాటరల్ ఫ్రీ లోన్ తీసుకునే రేటు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇది కేవలం ఒక పెనాల్టీ రేట్ లాగా, అంటే ఒక ఫైన్ వేసే సాధనంగా మిగిలిపోయింది. ఫైన్ ఎవరికి వేస్తారు? బ్యాంకులుగా? అవును. ఇందాక ఫస్ట్లో మనం అనుకున్నాం కదా, బ్యాంకులు సిఆర్ఆర్ కింద కొంత క్యాష్ ఆర్బీఐ దగ్గర డైలీ మెయింటైన్ చెయ్యాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ 500 crore సిఆర్ఆర్ మెయింటైన్ చేయాల్సి ఉండగా వాళ్ళ ఆపరేషన్స్ వల్ల ఆ రోజు అకౌంట్లో 480 crores మాత్రమే ఉంచారు అనుకుందాం. అంటే ఒక 20 crore షార్ట్ ఫాల్ వచ్చింది. ఆ తక్కువైన దానికి పెనల్టీ వేస్తారా? ఖచ్చితంగా. ఆ తక్కువైన 20 కోట్ల మీద ఆర్బీఐ అస్సలు ఊరుకోదు. దానికి ఆ బ్యాంక్ రేట్ అంటే 5.50%కి ఇంకొంచెం అదనపు పీనాల్ మార్జిన్ కలిపి భారీగా పెనాల్టీ వేస్తుంది. మరి ఈ పెనాల్టీని ఎలా కలెక్ట్ చేస్తారు? ఇంటికొక నోటీస్ పంపిస్తారా మీరింత కట్టాలి అని? లేదు, అదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఆర్బీఐ సిస్టమ్స్ ఆ షార్ట్ ఫాల్ని రికార్డ్ చేసి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోంచి ఆ పీనాల్ అమౌంట్ని కట్ చేసేస్తాయి. దీన్ని కలెక్ట్ చేయటానికి ఎలాంటి కొలాటరల్ అడగదు, నేరుగా జరిమానా వేసేస్తుంది. వావ్! సో ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్లు అండ్ బేసిక్గా ఎకానమీ అర్థం చేసుకోవాలి అనుకునేవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టేక్అవే ఏంటంటే, రెపో రేట్ అనేది బారోయింగ్ విత్ కొలాటరల్. అంటే మనకి అవసరానికి దొరికే ఒక సహాయం లాంటిది. కానీ బ్యాంక్ రేట్ అనేది పెనల్టీ వితౌట్ కొలాటరల్, అంటే ఆటోమేటిక్గా పడే ఒక జరిమానా. దట్ ఈస్ పర్ఫెక్ట్ సమ్మరీ. ఆ రెండింటి మధ్య ఉన్న అసలైన డిఫరెన్స్ అదే. గ్రేట్. ఇంకొక లాస్ట్ హెవీ టూల్ మిగిలింది మన లిస్ట్లో, ఎంఎస్ఎస్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఇది ఎప్పుడు వాడతారు? ఇది చాలా స్పెషల్ అండ్ రేర్ వెపన్. నార్మల్ కండిషన్స్లో దీన్ని బయటికి తీయరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2004 నుంచి 2007 మధ్యలో జరిగింది. అప్పుడేం జరిగింది? ఆ టైంలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియా గ్రోత్ చూసి బిలియన్ల కొద్ది డాలర్లు మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ డాలర్లన్నీ ఇండియాలోకి విపరీతంగా వస్తే మన రూపీ వాల్యూ బాగా అప్రిషియేట్ అయిపోతుంది. అంటే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అమాంతం పెరిగిపోతుంది. ఓకే, అది మంచిదే కదా. అస్సలు కాదు. అది మన ఎక్స్పోర్ట్స్కి చాలా నష్టం. మన వస్తువులు బయటి వాళ్లకి విపరీతమైన కాస్ట్లీ అయిపోతాయి. ఓ రైట్. అప్పుడు ఆర్బీఐ ఏం చేసింది? ఆ డాలర్ల ప్రవాహాన్ని ఎలా ఆపింది?
రూపీ అమాంతం పెరగకుండా ఆపడానికి ఆర్బీఐ ఆ ఫారిన్ డాలర్లని తనే కొనేసుకుంది. కాని లాజిక్ ఏంటంటే వాళ్ల దగ్గర డాలర్లు కొన్నప్పుడు దానికి బదులుగా ఏకంగా ట్రిలియన్ల కొద్దీ రూపాయలని మన ఇండియన్ మార్కెట్లోకి వదిలేసింది. ఒక్క నిమిషం. ట్రిలియన్ల రూపాయలు ఒకేసారి మార్కెట్లోకొస్తే లైక్ మన దగ్గర హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది కదా. అందరి దగ్గర బోలెడంత క్యాష్ ఉండి సింపుల్గా కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ హైపర్ ఇన్ఫ్లేషన్ రాకుండా ఆపడానికే ఆ ఎక్సెస్ మార్కెట్లోకి వచ్చిన రూపీస్ని మళ్లీ వెనక్కి లాగేయాలి కదా. ఆ ఎక్సెస్ క్యాష్ని ఒక వాక్యూమ్లాగా పీల్చేయడానికి ఆర్బీఐ ఈ ప్రత్యేకమైన ఎంఎస్ఎస్ బాండ్స్ని లాంచ్ చేసింది. అంటే ఈ ఎంఎస్ఎస్ బాండ్స్ ఎలా పనిచేస్తాయి? మార్కెట్లో నుంచి క్యాష్ని ఎలా లాగుతాయి? ఆర్బీఐ ఒక స్పెషల్ బాండ్ ఇష్యూ చేస్తుంది. మార్కెట్లో ఉన్న బ్యాంకులు, ఇన్వెస్టర్స్ తమ దగ్గర ఉన్న ఎక్సెస్ రూపాయలు ఇచ్చి ఆ బాండ్స్ కొంటారు. దాంతో ఆ క్యాష్ అంతా మార్కెట్లోంచి తిరిగి ఆర్బీఐ వాల్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ డబ్బుని లాక్ చేసేస్తారు. గవర్నమెంట్ కూడా దాన్ని వాడుకోవడానికి వీల్లేదు. అలా మన ఎకానమీని ఆ హైపర్ ఇన్ఫ్లేషన్ నుంచి కాపాడారు. వావ్! ఇదంతా చూస్తుంటే ఆర్బీఐ రోల్ ఎంత క్రూషియల్గా ఉందో అర్థమవుతుంది. రేట్లు పెంచటం, క్యాష్ లాగటం, ఎకానమీ పడిపోతుంటే క్యాష్ పంప్ చేయటం, లైక్ ఒక పెద్ద డ్యామ్కి గేట్లు ఆపరేట్ చేస్తున్నట్టే ఉంది కదా. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈరోజు మనం చూసిన వేరువేరు టూల్స్ అదే పని చేస్తాయి. ఇన్ఫ్లేషన్ వస్తే వడ్డీ రేట్లు పెంచడానికి రీపో రేటు వాడతారు. రోజువారీ క్యాష్ షార్టేజ్ వస్తే ఎల్ఏఎఫ్ కారిడార్ వాడతారు. రైట్. మార్కెట్లో ఎక్సెస్ క్యాష్ ఉంటే ఎంఎస్ఎస్ లేదా ఎస్డిఎఫ్ లాంటివి వాడతారు. ఇవన్నీ కేవలం ఎగ్జామ్స్ కోసం గుర్తుపెట్టుకునే నంబర్లు కావు. ఇవి మన జాబ్స్ని క్రియేట్ చేస్తాయి, మన లోన్ ఈఎంఐస్ని డిసైడ్ చేస్తాయి, అండ్ ఫైనల్గా మన దేశం యొక్క గ్రోత్ని నడుపుతాయి. అబ్సల్యూట్లీ. బట్ ఇదంతా విన్న తర్వాత నాకొక థాట్ వస్తుంది. ఆర్బీఐకి ఈ క్యాష్ని, ఈ ఫిజికల్ ఎకానమీని కంట్రోల్ చేయడానికి ఇన్ని అద్భుతమైన టూల్స్ ఉన్నాయి కదా. కానీ ఒకవేళ రేపొద్దున్న భవిష్యత్లో ప్రజలందరూ అసలు ఈ ట్రెడిషనల్ బ్యాంక్స్ని వాడటం పూర్తిగా మానేసి లైక్ డీసెంట్రలైజ్డ్ ఫినాన్స్ అంటే డీఫై లేదా ప్యూర్లీ డిజిటల్ కరెన్సీస్, క్రిప్టో లాంటివి వాడటం మొదలు పెడితే ఆ సిస్టంలో కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అనేది ఉండదు కదా. అవును, ఉండదు. అసలప్పుడు ఆర్బీఐ దగ్గరున్న ఈ రిపో రేట్లు, సిఆర్ఆర్లు ఏమైనా పనిచేస్తాయా? మన ఎకానమీని అప్పుడు ఎవరు కాపాడతారు? దాట్ ఈజ్ అ వెరీ ప్రొవోకేటివ్ క్వశ్చన్. ఫైనాన్షియల్ వరల్డ్ మొత్తానికి ఇప్పుడున్న అతిపెద్ద టెన్షన్ అండ్ మిస్టరీ అదే యాక్చువల్లీ కదా. బహుశా దానికి ఆన్సర్ కాలమే చెప్పాలి, లేదా మనమే ఇంకోసారి కూర్చుని ఆ టాపిక్ని డీకోడ్ చేయాలి. ఎనీవే, ఈరోజు మనం మన ట్రెడిషనల్ బ్యాంకింగ్కి